హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ పక్కింటి లత వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినదు. తన్నులు తింటూనే ఉంటుంది, అమాయకంగా ఉంటుంది. అమ్ములు, కొంతమందికి ఎంత చెప్పినా అంతే అమాయకంగా ఉంటారు. నీకు ఈరోజు అమాయకపు కుందేలు కథ చెబుతాను, విను. అనగనగా ఒక అడవిలో ఓ కుందేలు తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేది. పెద్ద పిల్ల చాలా అమాయకంగా తెలివి తక్కువగా ఉండేది. కానీ చిన్నపిల్ల మాత్రం చాలా చురుకుగా తెలివిగా అందరితో బాగా నడవడికతో ఉండేది. పెద్ద పిల్ల అమాయకత్వం వల్ల తన మాటలకి మిగతా జంతువులు దానిని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. దీనిని గమనించిన చిన్నపిల్ల అన్నయ్యకు సమయస్ఫూర్తిని నేర్పించాలని నిర్ణయించుకుంది. ఒకరోజు పెద్ద పిల్ల బాధతో, అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటే నేనేం చెయ్యాలి అని అడిగింది. దానికి చిన్నపిల్ల చిరునవ్వుతో, మనకి సమయస్ఫూర్తి ఉండాలన్నయ్య, అప్పుడు మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు అని చెప్పింది. దానికి పెద్ద పిల్ల ఆశ్చర్యపడి, సమయస్ఫూర్తి అంటే ఏమిటి తమ్ముడు అని అడిగింది. దానికి చిన్నపిల్ల ఓ చిన్న పరీక్ష పెట్టింది. ఇదిగో చూడు, నా చెయ్యిని బల్ల మీద ఉంచాను. ఇప్పుడు నువ్వు నా చెయ్యి మీద బలంగా కొట్టు. దానికి పెద్ద పిల్ల సరే అంటూ చెయ్యి పైకెత్తి కొట్టబోయింది. కానీ అప్పటికే చిన్నపిల్ల తన చెయ్యిని పక్కకు తీసేసింది. పెద్ద పిల్ల తన చెయ్యి బలంగా బల్ల మీద కొట్టింది. దానికి చిన్నపిల్ల నవ్వుతూ, ఇదే సమయస్ఫూర్తి అంటే, ప్రమాదం రాకముందే తగిన చర్య తీసుకోవాలి. దానికి పెద్ద పిల్ల తల ఊపుతూ, నాకు అర్థమైపోయింది, ఇంకా నువ్వు చెప్పకు. ఇప్పుడు చూడు, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎలా సమయస్ఫూర్తిని చూపిస్తానో అని ఆనందంగా బయటికి వెళ్ళింది. తన స్నేహితులతో, నాకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసిపోయింది, చెప్పు అని ఆసక్తిగా అడిగారు. పెద్ద పిల్ల అటు ఇటు చూసింది. బల్ల లేదని చెప్పి తన ముక్కు మీద తనే చెయ్యి వేసి, ఇప్పుడు నా చేతి మీద ఎవరైనా కొట్టండిరా అంది. అలా ఉడత కొడుతున్నప్పుడు అది చేయి తీస్తుంది. దాని ముక్కు పగులుతుంది. నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో చెప్పడం నా వల్ల కాదు, ఇంకా వెళ్ళు అని చిన్నపిల్ల అనగానే పెద్ద పిల్ల నిరాశతో అడవి వైపు అడుగులేస్తూ ఉంటుంది. అమ్మమ్మ, కథ చాలా బాగుంది. పాపం కుందేలు. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఎవరి కథను తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.